వెల్కమ్ టు బీట్ ద న్యూస్ టీవీ యువత గుండె చప్పుడు. నేను మీ బిఎం హరి. గత 6 నెలలుగా మరీ ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగేటువంటి అనేక అంశాలపైన అనేక రకాలుగా ఇటు మీడియాలో ఇటు ప్రింట్ మీడియాలో అనేక రకాలుగా అపోహలకు గురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అసలు ఈ డాక్యుమెంట్ రైటర్స్ కావచ్చు, లేదా పబ్లిక్ కావచ్చు, రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉండేటువంటి అధికార యంత్రాంగం కావచ్చు, ఎక్కడ లోపం జరుగుతుంది, వీరికి నిజంగా ఈ డాక్యుమెంట్ రైటర్స్కి ఉన్నటువంటి అవగాహన సరైనదేనా, లేదా పబ్లిక్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న అధికార యంత్రాంగం వారి స్వార్థపూరితమైనటువంటి ఆలోచన విధానంతో పబ్లిక్ని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అనేటువంటి అంశాలపైన సీనియర్ అడ్వకేట్ మున్నూరు రవీందర్ గారు, అట్లాగే రియల్ ఎస్టేట్ రంగంలో తన వంతుగా వనపర్తి జిల్లాలో ఎన్నో వెంచర్లు వేసి అనేక మంది కస్టమర్లకు తన వంతుగా కృషి చేస్తూ ఎన్నో రిజిస్ట్రేషన్స్ చేయించి యాజ్ ఏ సెల్లర్గా బయ్యర్గా తను కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి విషయాలు కూడా ఈ చర్చలో మనం ప్రస్తావించబోతున్నాం. చూద్దాం అసలు ఎందుకోసం ఇటువంటి ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అనేటువంటి విషయాల్ని ఈరోజు మన సీనియర్ అడ్వకేట్ మున్నూరు రవీందర్ గారిని అడిగింది. రవీందర్ గారు, వనపర్తి జిల్లాలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏదైనా ఉంది అంటే వనపర్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్. ఇక్కడ దాదాపుగా 50 నుంచి 100 రిజిస్ట్రేషన్లు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ప్రతి ఒక్కరు అంటే ఒక దాదాపుగా అంటే స్టేట్ హెడ్ క్వార్టర్లో హైదరాబాద్లో ఉండేటువంటి బంజారా హిల్స్ కావచ్చు, కూకట్పల్లి ఇటువంటి మెయిన్ ఏరియాలో ఉండేటువంటి కాస్ట్ని వనపర్తి హెడ్ క్వార్టర్లో చాలా ప్లాట్లు అమ్మినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి అంటే ఇంతటి ఉన్నతమైనటువంటి వాల్యూ ఉన్నటువంటి ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రతిరోజు ఏదో ఒక రకంగా వార్తల్లో రావడం అనేది మనం చూస్తున్నాం. అసలు ఏంటి కారణం ఏంటంటారు దీనిపైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఏ రియల్టర్గా రాగి వెంకటేశ్వర్లు గారు యాజ్ ఏ రియల్టర్గా ఎన్నో రిజిస్ట్రేషన్లు చేసిండ్రు. ఆ రిజిస్ట్రేషన్లు చేసినప్పుడు వారి ఇబ్బంది ఏంది, ఆఫీస్లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఏ రకమైన రిజిస్ట్రేషన్లు ఎంతసేపు అవుతుంది, దానికి ఏంటి అనేది ఆయన చెప్పగలిగితే తర్వాత నేను ప్రొసీజర్తో పాటు ఎంటర్ అయ్యి అతనికి కూడా సమాధానం అంటే దాంట్లో వచ్చేస్తుంది నా ప్రొసీజర్. అంటే ఏం జరుగుతుంది అసలు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ఏం జరగాలి ఏం జరగకూడదు అనేది నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అక్కడ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం గురించి మొదలు వారిని అడగండి. వెంకటేశ్వర్ గారు, మీరు దాదాపుగా ఎంతకాలం అవుతుంది ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టూ తిరగబట్టి? రిజిస్ట్రేషన్ నేను బిజినెస్ చేయబట్టి 20 years అవుతుంది. ఓకే, 20 years. కానీ ఈ మధ్యకాలంలో రష్ ఎక్కువ అవ్వడం కారణం మెయిన్గా రష్ ఎక్కువ అవ్వడం, రిజిస్ట్రేషన్ లేట్ కావడం, దీనికి అలా వసతులు సకాలంగా లేకపోవడం, దీంట్లో ఈ మీడియేటర్స్ అలా డాక్యుమెంట్ రైటర్స్ కానీ వాళ్ళ ఉండే కొంతమంది వాళ్ళ ఉండే అసిస్టెంట్లు అంటే దాదాపుగా మీరు 20 సంవత్సరాలు అవుతుంది కదా, 20 సంవత్సరాల నుంచి దస్తావేజులు అనేకంగా రాపించారు. ప్రతి డాక్యుమెంట్ ని రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ రిజిస్ట్రేషన్ చేయించే క్రమంలో మీరు ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? అంటే అంతకుముందు మాన్యువల్ వర్క్ ఉన్నప్పుడు కొంచెం ఈజీగానే అవుతుండే. ఇప్పుడు కంప్యూటరైజేషన్ అయినాక అది ఫీడ్ కాకపోవడం, ఛానల్ యాక్సెప్ట్ ఇది కాకపోవడం, దాని నుంచి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇంకా ఈ రైటర్ ఎక్కువ ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తారు మీరు? ఎక్కువ లేట్ 1 రోజులు అయిపోయింది, 2 రోజులు అవుతుంది. ఇప్పుడు 2 రోజులు అవుతుంది. కొంచెం వసతులు సకాలంగా లేకపోవడం వల్ల ఇక వీళ్ళు అసిస్టెంట్స్ కొంతమంది వాళ్ళు వచ్చి ఎక్కువ ముందు ఎవరు ముందుంటే ఎవరు కొంచెం ఇది ఉంటే వాళ్ళే ముందు పోయి డాక్యుమెంట్స్ ముందు పెట్టడం. ఓకే, ఇప్పటి వరకు మీరు అనేక రకాలైనటువంటి దస్తావేజులు రాయించారు కదా, ఈ డాక్యుమెంట్స్ లో రిటర్న్ లో ప్రాబ్లం వచ్చి మళ్ళీ ఏమైనా రివర్స్ అయినటువంటి సిచ్యువేషన్స్ మీరు ఏమైనా ఫేస్ చేస్తారా? రిటర్న్స్ అయిన ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. ఓకే, సవరణ డాక్యుమెంట్స్ ఏం ప్రాబ్లం ఏం ఫేస్ చేయలేదు. ఓకే, దాదాపు ఎన్ని ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసింటారు ఇప్పటివరకు మీరు? దాదాపు 200-300
చేసేటం ఒక 200-300 ప్లాట్లు. పార్ట్నర్స్ అంతా ఉంటాం కదా. ఓకే, ఓవరాల్ గా నేను ఏమంటున్నా అంటే మీ వెంచర్స్ లో ఎక్కువ మొత్తంలో వెంచర్స్ అనే ఓన్ గా ఏం లేదు, అది పార్ట్నర్షిప్ లే ఉన్నాయండి. ఓకే, అంత పార్ట్నర్స్ లో 5-6 మంది పార్ట్నర్స్ లో చేస్తున్నాం వెంచర్స్. ఓకే ఓకే. అయితే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో మనకు నిన్న ఒక చర్చ జరిగింది, డాక్యుమెంట్ రైటర్ తో ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో ఏం డిస్కషన్ వచ్చిందంటే ప్రతి దగ్గర అంటే దస్తావేజులైకరి డాక్యుమెంట్ ఫైల్ చేసి కంప్యూటర్ అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోకి సబ్మిట్ చేసినప్పటి నుంచి ఈ కరప్షన్ అనేది విపరీతంగా ఉండి ప్రతి దగ్గర డబ్బు లేకపోతే పని జరగదు అనేటువంటిది నిన్న జరిగినటువంటి చర్చలో జరిగింది. ఇటువంటి ప్రాబ్లం మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? మేము ఎక్కడ అంటే ఎక్కడ డబ్బులు ఇవ్వకుండా మీరు ఎక్కడ డబ్బులు ఇవ్వలేదు, ఎక్కడ డబ్బులు ఎక్కడ ఇవ్వలే. బ్యాంక్ చాలన్ కాడికే కట్టడం అంతే, డాక్యుమెంట్ రైటర్ ఫీజు అంతే, అంతగా ఎక్స్ట్రా అమౌంట్ ఏమి ఎప్పుడు పే చేయలేదు మేము. ఓకే, మీరు ఇందాక అన్నారు అంటే లేట్ అవుతున్నాయి, రిజిస్ట్రేషన్ చేసేటువంటి క్రమంలో లేట్ అవుతున్నాయి, ఈ రోజు అయ్యేది రేపు అవుతుంది అన్నారు. అసలు అది ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ రిజిస్ట్రేషన్స్ ఎక్కువ కావడం మెయిన్ కారణం. ఎక్కువ కావడం, ఈ కంప్యూటర్ ఆన్లైన్ కొంచెం ప్రాబ్లం కావడం, ఆన్లైన్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ పెరగడం. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టింది కదా, ఈ స్లాట్ బుకింగ్ సిస్టమ్ పైన మీ అభిప్రాయం ఏంటి? దాంట్లో కొంచెం అవకతవకలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు ఎక్కువ క్లోజ్ పరిచయాలు ఉంటే వాళ్ళ ముందు చేయడం. ఎవరు చేస్తున్నారు? ఇక ఆఫీస్ లో ఎవరు వీళ్ళకు క్లోజ్ గా ఉంటే వాళ్ళ స్లాట్ ముందు బుక్ చేయడం. నేను ఏమంటున్నానంటే ఆఫీస్ లో ఎవరు క్లోజ్ గా ఉంటే వాళ్ళు చేస్తున్నారు. రైటర్స్ కు, డాక్యుమెంట్ రైటర్స్ కు ఎవరు క్లోజ్ ఉంటే స్టాఫ్ అధికార యంత్రాంగం ఉండడం వల్ల వాళ్ళ ముందు చేయడం, పరిచయం లేట్ చేయడం. ఆ విధంగా అంటే ఒక సీరియల్ నెంబర్ సిస్టమ్ ఉంటుంది కదా, అదేముండదా? సీరియల్ నెంబర్ ఏం లేదు, సీరియల్ నెంబర్ ఏం లేదు. అట్లా ఇస్తే బాగుంటుంది. అట్లా టోకెన్ సిస్టమ్ ఇచ్చి సీరియల్ చేస్తే ఎవరికి ప్రాబ్లం. స్లాట్ బుకింగ్ మీనింగ్ అదే కదా, అది జరగడం లేదు. అది కొంచెం అది ఇస్తే మంచిగా ఉండదు. అట్లా ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ గా అంటే వెంకటేశ్వర్ గారు చెప్పినటువంటి విధానం ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల అంటే జనరల్ గా లేట్ అవ్వడము, ఈ రోజు చేయవలసినటువంటి రిజిస్ట్రేషన్స్ రేపు అవ్వడము, ఇటువంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పి, వీటికి అసలు కారణం ఏమంటారు? ముందుగా ఈ అంశాన్ని అంటే ఈ బర్నింగ్ ప్రాబ్లం అంశాన్ని తీసుకున్న బీటీ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ, ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయవేత్తగా, ఒకప్పటి స్టాంప్ వెండర్ కొడుకుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్తో కానివ్వండి, ఎస్టీఓ ఆఫీస్తో కానివ్వండి చాలా సన్నిహిత సంబంధం. అంటే అతి దగ్గర నుంచి ఈ వ్యవహారాన్నంతా పరిశీలించే అవకాశం నాకు కలిగింది. అంటే ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నుంచి నాకు ఇట్లా అతి సన్నిహితంగా అతి దగ్గర నుంచి ఈ వ్యవహారం గురించి బాగా తెలుసు అని అనుకుంటున్నా. ఎందుకంటే కొన్ని అన్ని తెలుసు అనుకోవడం కూడా తప్పే. కాకపోతే ఈ వ్యవహారంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అని కూడా నాకు అవగాహన ఉంది. ఎందుకంటే ఏదే కానీ జనరల్గా ప్రతి రిజిస్ట్రేషన్కు డబ్బులు ఇవ్వడము, ఇస్తున్నారో ఎవరికో ఎంత ఇస్తున్నారు అనే విషయాన్ని పక్కకు పెడితే అసలు రిజిస్ట్రేషన్ జరగకూడనివి రిజిస్ట్రేషన్ జరిగితే ఎన్ని డబ్బులు వస్తున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రైవేటెడ్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్, దేవాలయం ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసిండ్రు అని చెప్పి గత 4 సంవత్సరాల నుంచి వనపర్తి సబ్ రిజిస్ట్రార్స్ మీద ఎంక్వైరీ జరిగింది. అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ. అది ఎందుకు బయటికి రాలేదో నాకు అర్థం కావడం లేదు. అంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాబట్టి వాళ్ళ యొక్క సబ్ రిజిస్ట్రార్ను వాళ్ళు కాపాడుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతము ఇన్ఛార్జిగా వచ్చిన బదార్ మేడం సబ్ రిజిస్ట్రార్, ఆమె మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి గతంలో. అంటే ఆమె ఇక్కడ ఏం చేస్తారు? సబ్ రిజిస్ట్రార్ అంటే ఇన్ఛార్జ్ సబ్ రిజిస్ట్రార్. అంటే మనతోన ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్రార్ లీవ్ పెట్టినప్పుడల్లా ఇన్ఛార్జ్ వస్తుంది. ఇంతకుముందు సత్యనారాయణ గారు అని సబ్ రిజిస్ట్రార్ ఉండ్రి, వారు ఎంత లిబరల్ గా ఏం కావాలంటే అది డాక్యుమెంట్ రైటర్లకు ఎట్లా కావాలంటే అట్లా రిజిస్టర్ చేశారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. అది అప్పుడు ఆర్ఆర్ పహాని అవసరం లేకుండా. సో బట్ ఏదైనా కానీ మొత్తం మీద అయితే ఆ వెళ్ళ ఏం రాసుకొస్తే అది చేసారు. అది దాంట్లో ఎవరెవరు ఎంత బెనిఫిట్ అయిందని తెలియదు డాక్యుమెంట్ రైటర్.
తర్వాత శ్రీనివాసులు గారు ఉన్నారు. వారు వచ్చిన తర్వాత కూడా కొంత లిబరల్గానే అందరితోన అనుకూలంగా ఉండడము. ఈ సిస్టము ఏదైతే అంటే మనం ఇప్పుడు చెప్తా ఈ సిస్టమ్ ఎట్లా తప్పున్న తర్వాత మేము టాపిక్లో వచ్చేస్తుంది. కాకపోతే వారు కూడా అనుకూలంగానే ఉన్నారు. ఇప్పుడు మొన్న హబీబుద్దీన్ అని ఒక అతను యంగ్ చాప్ వచ్చారు. ఆయన వచ్చినాక గడబడైంది. ఇదే ఇప్పుడు చెప్పిన రాగి వెంకటేశ్వర్లు గారు చెప్పిన స్లాట్ సిస్టమ్ అంటే బుకింగ్ చేయడం లేదు అనేది. యాక్చువల్గా రిజిస్ట్రేషన్ ఆఫీస్కు స్లాట్ బుకింగ్కు సంబంధం లేదు. ఎందుకంటే స్లాట్ బుకింగ్ మనం చేసుకొని పోవాలా. ఓకే, ఎవరు? పార్టీ ఐదర్ డాక్యుమెంట్ రైటర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ విల్ బి ది నోయింగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హౌ టు బుక్ ఏ స్లాట్ అనేది వాళ్ళు ఏం చేయాలంటే కంప్యూటర్ లో నీవేం డాక్యుమెంట్ చేస్తావో ఆ డాక్యుమెంట్ మొత్తం చేసినాక అంటే ఆ క్లయింట్ పేరు అన్ని ఉన్నది ఎంతైతే ల్యాండ్ అంటే వాల్యూ ఎంత ఉంది అనేది అంత ఎంటైర్ ల్యాండ్ డీటెయిల్ అంటే ట్రాన్సాక్షన్ డీటెయిల్, పర్చేజర్స్ నేము, తర్వాత వెండర్స్ నేము అన్ని ఫీడ్ చేసిన తర్వాత దాంట్లో బౌండరీస్ కూడా ఫీడ్ చేసిన తర్వాత కింద ఒకటి 3 వస్తాయి. ఏమొస్తుంది అంటే ఒకటేమో స్లాట్ బుకింగ్ అని, చెక్ స్లిప్ అని, లేకపోతే పేమెంట్ ఫీజ్ అని వస్తుంది. మూడు ఆప్షన్స్ వస్తాయి. ఆ 3 ఆప్షన్స్ మనం క్లిక్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నట్టే ఓన్లీ స్లాట్ బుకింగ్ చేసిండ్రు. స్లాట్ బుకింగ్ చేస్తే ఆ స్లాట్ బుకింగ్ లో ఈ డాక్యుమెంట్ రైటర్లు ఏం చేసిండ్రు అంటే కొంతమంది వీళ్ళ ఎవరి పేర్లు ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ స్లాట్ బుకింగ్ చేసుకుంటూ పోయింది. అంటే అన్ని ఎంటీ పెట్టేసి అప్పుడు అది యాక్సెప్ట్ చేసింది కంప్యూటర్. ఇప్పుడు కూడా మనం తెలంగాణ రిజిస్ట్రేషన్ ఏదైతే ఓపెన్ చేస్తామో ఓపెన్ చేసినాక ప్రీ రిజిస్ట్రేషన్ అని కొట్టి తర్వాత అవెల్ల మనము లింకులు క్లిక్ చేసుకుంటూ పోతే మనం కూడా బుక్ చేసుకోవచ్చు. పోతే అంత అంటే పర్టికులర్ పేరు పెట్టకుండా కూడా స్లాట్ బుకింగ్ అవుతుంది. అట్లా కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు వాళ్ళు ఏం చేశారంటే ఆ స్లాట్ బుకింగ్స్ 20-30 చేసి పెట్టుకున్నారు. తర్వాత వీళ్ళ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత దాంట్లో పేరు ఉండవు ఏముండవు, వీళ్ళు బుక్ చేసిన దానికి ఆ డాక్యుమెంట్ మీద పెట్టి తీసుకపోయి ఆఫీసులో ఇవ్వడం. అంటే ఇప్పుడు ఈ బుకింగ్ చేసినటువంటి స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్ ఓన్లీ నెంబరే ఉంటుంది, వేరే కస్టమర్ పేరు క్లయింట్ పేరు ఎవరు ఉండదు అన్నమాట. అది అలౌ చేసింది ఎవరు అలౌ చేశారు? తెలంగాణ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇప్పుడు వీళ్ళు స్లాట్ బుక్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. ఎవరు అంటే టోటల్ స్టేట్ వైడ్ గవర్నమెంట్ అంటున్నారా లేదంటే ఆ డిపార్ట్మెంట్ లో ఉండేటువంటి ఆ జిల్లా అధికారి మాత్రమే? ఆ జిల్లా అధికారి కాదు, ఐజీ డిపార్ట్మెంట్. ఓకే, ఐజీఆర్ఎస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జర్నల్స్ రిజిస్ట్రేషన్ స్టాంప్స్. ఓకే, ఆయన వాళ్ళు బుక్ చేయాలి. అదే వీళ్ళు బుక్ చేస్తేనే వాళ్ళు ఆథరైజ్ చేసేది. ఓకే, ఆ రకమైన పొరపాటు జరిగింది. జరగడం వల్ల ఒక్క డాక్యుమెంట్ రైటరు ఆ ఒక్క డాక్యుమెంట్ రైటర్ వల్లనే అవుతున్నాయి, మిగతా వాళ్ళవి అయితలేవు అనేది మొన్న ఈయన ఉన్నప్పుడు హబీబుద్దీన్ ఉన్నప్పుడు అదొక బర్నింగ్ ప్రాబ్లం అయింది. అయితే మా అందరం కలిసి చెప్పింది ఏంటంటే సరే స్లాట్ బుకింగ్ తీసేసేయి. నేనేం సజెస్ట్ చేసిన అంటే డాక్యుమెంట్ మొదలు వస్తుంది, ఎవరిదైనా డాక్యుమెంట్ కానివ్వండి, ఆ డాక్యుమెంట్ కంప్లీట్ ఉండాలి. డాక్యుమెంట్ కంప్లీట్ ఉండాలంటే చాలాను, చెక్ స్లిప్ అంటే మొత్తం ఫీడ్ చేసిందల్లా చెక్ స్లిప్ అంటుంది. ఆ చెక్ స్లిప్, ఆధార్ కార్డు, ఐడి కార్డ్స్, ఆ డాక్యుమెంటేషన్ సంబంధించిన అన్ని పేపర్లు స్టాంప్ పేపర్తో సహా ఇస్తే ఒక అతను చెక్ చేసి లేకపోతే సబ్ రిజిస్ట్రార్ చెక్ చేసి దాన్ని ఫీడింగ్ ఇవ్వాలి. 1వ నెంబర్ వేసి, 2వ నెంబర్ వేసి, 3వ నెంబర్ వేసి, లైక్ దట్ టోటల్ గా కంటిన్యూ చేయాలి. ఎంతవరకు కంటిన్యూ చేస్తావో అన్ని తీయాలి. ఈయన తిరుగుతున్నది ఏంటంటే అయితే ఆయన ఏం చేసిండంటే ఆ స్లాట్ బుకింగ్ తీసేయమంటే తీసేసాడు, కానీ ఈ నెంబర్లు అలాట్ చేయలేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక్కొక్క డాక్యుమెంట్ రైటరు 5, 6, 10 కొంతమంది ఏదో స్కీములు ఉంటే ఆ స్కీమ్ డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేయాలి ప్లాట్లు అన్నప్పుడు 20 వస్తాయి, 15 వస్తాయి, 30 వస్తాయి, ఒకటేసారి పెట్టుకుంటారు. సో అవెల్లా 30 వచ్చినప్పుడు మనం వచ్చినప్పుడు ఆ 30 డాక్యుమెంట్లు అక్కడ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండే వాళ్ళతోన పనిచేసే అసిస్టెంట్స్ ఒక్కొక్కరితోన మినిమం 4, 2 నుంచి 4. సో వాళ్ళంతా ఆన్నే ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ డాక్యుమెంట్లు
మాది పెట్టు అని చెప్పి కిందికి పైకి ఒకటి లేకపోతే వాళ్ళకు కిందికి పైకి పెట్టేసేసి కన్ఫ్యూజ్ చేసేసి ముందు వచ్చిన వాళ్ళవి వెనుకొచ్చిన వాళ్ళవి అనేది లేకుండా ఎవరు చేస్తున్నారు అసలు ఆ కన్ఫ్యూజన్ అంతా కూడా? అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరే కదా. ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ అంటే ఎవరు? ఎస్ఆర్ఓ చేయాలి ఇదల్లా. ఇప్పుడు ఆడ ఎందుకు ముగ్గబడుతున్నారు? ఇప్పుడు కంప్యూటర్స్ ఉన్నాయి ఆడ. కంప్యూటర్ దాడ ఏదో చేపల మార్కెట్ లా కూర కొన్నట్టు, మటన్ షాప్ లా కొన్నట్టు, ఫిష్ మార్కెట్ లా కొన్నట్టు చుట్టుముట్టుకు ఎందుకు గుమ్మి కుడుతున్నారు? ఇప్పుడు మనం బ్యాంక్ లో పోతాం, టోకెన్ ఇస్తాము. మీ పేరు పిలిచినప్పుడు కదా పోయి ఫైల్ తీసుకునేది. మీ పేరు పిలుస్తారు, టోకెన్ నెంబర్ 13 రా తీసుకోవాలి. లేకుండా నువ్వు ఏం లేకుండా వీళ్ళు అట్లా అసలు సిస్టమ్ పెట్టకపోతే దానివల్ల రష్ ఎక్కువ కావడం అవుతుంది, జరగడం వల్ల ఆర్డర్ డిలే అవుతుంది. ఇంకొక ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు జనరల్ గా స్లాట్ బుకింగ్ అనేది జరిగిపోయింది అని చెప్పేసి దాదాపుగా ఒకే డాక్యుమెంట్ రైటర్ సంబంధించినటువంటి స్లాట్స్ 1000 దాకా ఒకేసారి కంటిన్యూగా బుక్ అయిపోయినాయి అనేది ఒక ఇష్యూ జరిగింది. అది వాళ్ళు చెప్పాలి, ఎవరు డాక్యుమెంట్ రైటర్స్ చెప్పాలి, ఎవరు బుక్ చేసుకున్నారు ఏం మనకడ తెలుస్తుంది. అయితే ఈ బుకింగ్ వల్ల అదే విషయం ఏంటంటే ఇదే, ఈ బుకింగ్ వల్ల అంటే ఒకే వ్యక్తి దాదాపు 1000 స్లాట్స్ బుక్ చేసుకున్నారు. ఈ 1000 స్లాట్లని ఒక ప్రైవేట్ ఉద్యోగి కూడా కాదు, డైలీ వేజర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తి దాన్ని కన్ఫర్మేషన్ చేశాడు. అసలు ఆ ప్రైవేట్ వ్యక్తికి ఈ రిజిస్ట్రార్ ఎస్ఆర్ఓ ఎవరైతే ఉన్నారో అతను ఎలా కీ పాస్వర్డ్ ఇచ్చాడు అనేటువంటిది బాగా పెద్ద మొత్తంలో చర్చ జరుగుతుంది. అసలు ఇలా ఎలా జరగడానికి అవకాశాలు ఉంటాయంటారు మీకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం? దాని గురించి అవగాహన పూర్తిగా ఉంది. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు 3 గవర్నమెంట్ ఎంప్లాయీ కారు వనపర్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో. ఓకే, ఎక్కడైనా అట్లే ఉంది, ఈడ అట్లే ఉంది. ఓకే, ఒకరు నయీము, ఒకరు రహీము, ఓకే, నరేందర్. ఈ 3 కూడా ఇంకొక ఇప్పుడు ఇంతకుముందు ఒక ఆమె వస్తుండే అంటే కొద్దిగా హెవీగా ఉండి ఒక మేడం వస్తుండే. వీళ్ళంతా డైలీ వేజెస్. ఓకే, అండ్ డైలీ వేజెస్ మీద అవగాహనతో, ఎందుకంటే పబ్లిక్ ఇబ్బంది కాకూడదని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో, ఎందుకంటే స్టాఫ్ లేని సంగతి ఐజీ గారికి తెలియదా, గవర్నమెంట్ తెలియదా? ఇప్పుడు ఈడ వనపర్తిలో ఎక్కడా లేని రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని పేపర్లోనే వచ్చింది. విశాఖపట్నంలో లేని రేట్లు ఆ వనపర్తిలో ఉన్నాయని పేపర్లు వచ్చింది. అలా ఇంత రెవెన్యూ ఉన్న ఆఫీసు వనపర్తి అని చెప్పి నీకు తెలియదు ఆఫీసులో అందరికీ? అంటే వాళ్ళకి తెలియకుండానే ఆఫీసులో ఏమేమి జరుగుతున్నాయని కనబడవా? అంటే జరుగుతున్నాయని నేను అనుకోవడం లేదు. రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఫైనాన్షియల్ గా కూడా అదే స్టాండర్డ్ ఉంది. రెవెన్యూ తక్కువ ఎందుకు? రెవెన్యూ మాక్సిమం రెవెన్యూ ఉంది, రిజిస్ట్రేషన్స్ ఎక్కువ అవుతున్నాయి. అంటే రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్ రెవెన్యూ పెరిగినట్టే కదా. అంటే అక్కడ కాస్ట్లీ ఉంటుంది కదా, ఎక్కడైనా డిపెండ్ ఆన్ 5% కదా, 5% రిజిస్ట్రేషన్ పైన 5%, 6%. కానీ రిజిస్ట్రేషన్స్ మన దగ్గర ఎక్కువ. ఓకే, సెకండ్ ప్లేస్ ఏమో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఓకే, కానీ వాల్యుయేషన్ అక్కడ ఎక్కువ ఉంటుంది. ఒక డాక్యుమెంట్ అయినా ఇది 20 అయినా ఒకటే. ఓకే, ఓకే, ఒక డాక్యుమెంట్ అయినా ఇది 20 అయినా, కానీ ఎక్కువ సెకండ్ ప్లేస్. ఓకే, సెకండ్ ప్లేస్ ఆ రకంగా తీసుకున్నా కూడా రెవెన్యూ వనపర్తిది కూడా ఎక్కువనే ఉంది కదా, 3rd ప్లేస్ లో ఉంది కదా. నువ్వు అనేది అక్కడ మార్కెట్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి విశాఖపట్నం అంటే ఒక ఇది ఏంటంటే వాణిజ్య సెంటర్ వాల్యూ ఎక్కువ ఉండొచ్చు. వనపర్తి ఏంది ఒక చిన్న గ్రామం నుంచి టౌన్ కి వచ్చింది. విశాఖపట్నం ఏమో మొదలే ఒక సిటీ, పెద్ద సిటీ. మన దగ్గర స్కీమ్స్ ఎక్కువ, అది తర్వాత డెవలప్ అయింది కాబట్టి నీకు వాల్యూ తక్కువ ఉంది. అంటే జనరల్ గా ఈ స్కీమ్ సిస్టమ్ ఉంది కదా, అది అథెంటిక్ గా అంటే దానికి ఏమన్నా పర్మిషన్స్ అటువంటి ఏమన్నా ఉంటాయా స్కీమ్ లకి? లేవుంటే కదా, ఇంకా డిటిసిపి లేఅవుట్ తీసుకోవాలి. అసలు ఉన్నాయా డిటిసిపి లేఅవుట్లు వనపర్తిలో? ఎన్ని ఉన్నాయంటారు ఇప్పుడు రాజా రామేశ్వరరావు గారు చేసిన లేఅవుట్లన్నీ డిటిసిపి లేఅవుట్స్. సో వనపర్తిలో ఈ మధ్య కాలంలో కొద్దిగా షురు అయినాయి. లాస్ట్ కూడా ఇప్పుడు తిరుమల హిల్స్ అనేది, తర్వాత ఇప్పుడు వీళ్ళు చేస్తున్న వెంచర్ ఒకటి, ఇవల్ల కూడా ఉన్నాయి. అంటే గత 5-6 సంవత్సరాల్లో తీసుకున్నట్లయితే అసలు ఈ డిటిసిపి లేఅవుట్లు అనేవి మధ్యలో ఒక 10 ఏళ్ళు ఈ గవర్నమెంట్ చూస్తున్నట్టు, అంటే గవర్నమెంట్ అంటే స్థానిక అధికారులు, ఎందుకంటే పెబ్బేరస్ వంటి దాంట్లో ఒక 10 లేఅవుట్లు ఉన్నాయి డిటిసిపి లేఅవుట్లు. నాకు తెలిసి ఇంకా ఎక్కువ తక్కువ కానీ నాకు తెలిసి 10 లేఅవుట్లు ఉన్నాయి డిటిసిపి లేఅవుట్ చేసిండ్రు. వనపర్తిలో లేవు, మళ్ళీ ఎందుకు చేయలేదు అంటే నువ్వు మళ్ళీ ఏ కారణం చేతనో, ఏ రాజకీయ నాయకులు అడ్డుపడ్డారో, ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు వాళ్ళ అనుచరులకు ఏం సపోర్ట్ చేసిండ్రో
వాళ్ళు రాజకీయ అంటే ఇంతవరకు మనల్ని పరిపాలించిన రాజకీయ నాయకులు, అధికారంలో ఉన్న వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు చెప్పాలి ఎందుకు జరిగింది ఇది అనేది. ఎందుకంటే వినపడితే నాశనం కావడానికి, డెవలప్మెంట్ కావడానికి కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పాలి. అంటే ఖచ్చితంగా అంటే రాజకీయ వ్యవస్థ ఖచ్చితంగా అధికార యంత్రాంగం పైన మొగ్గు చూపింది. ఓకే, షూర్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాల ఇటువంటి ఇబ్బందులు తలెత్తడానికి ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అదే చెప్తున్నాను నేను. అయితే ఇంత రష్ ఉన్న కారణంగా మనం ఏం చేసినట్టే మొదలు ఒక నయం తీసుకున్నారు, తర్వాత రహీం తీసుకున్నారు, దాని తర్వాత సబ్సిక్వెంట్ ఇంకో ఇద్దరు తీసుకున్నారు. అంటే వీళ్ళనే తీసుకోవడానికి అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళకి పని వస్తుంది తీసుకున్నారు. అప్పుడు పని వచ్చిన వాళ్ళు లేరు కదా, వీళ్ళు వచ్చి ఇప్పుడు నిన్నమన్నా కాదు కదా, వీళ్ళు నయం వచ్చి 15-20 ఏళ్ళు అవుతుంది, రహీం వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. సరే కాస్ట్ పరంగా ఆయన ఉండొచ్చు, ఆయన రికమెండ్ చేసి ఉండొచ్చు, అది విషయం వేరు. కానీ పని అయితే జరుగుతుంది కదా, పని జరుగుతుంది కదా. మళ్ళీ పని తీసుకుంటున్నావు కదా, నువ్వు తీసుకున్న సంగతి డిఆర్కి తెలియదా, ఐజీకి తెలియదా, మళ్ళీ ఈ పని చేస్తున్నావు అని చెప్పి మరి నువ్వు ఒకటి అపాయింట్ చేయాలి కదా గవర్నమెంట్ ఎంప్లాయీని, మళ్ళీ ఎందుకు అపాయింట్ చేయలేదు? అయితే నయీంకు అథెంటిక్గా డిఆర్ నుంచి ఒక ప్రొసీడింగ్స్ ఉందనేది నేను విన్నా, బట్ ఐ డి నాట్ సీ, నేను చూడలేదు దాన్ని. బట్ ఆయనకు ఒక ప్రొసీడింగ్స్ అంటే అథెంటిక్గా ఏమైనా పని ఎక్కువ ఉన్నప్పుడు ఇతన్ని పిలుచుకొని పని చేయించుకోండి అని అతనికి ప్రొసీడింగ్స్ ఉందని నాకు తెలుసు. అంటే రిటర్న్ గానా లేదా రిటర్న్ ఈ మధ్య అంటే ఈ మధ్య కాదు వ్యక్తులు ఆర్టీఐ పెట్టి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అసలు ప్రైవేట్ వ్యక్తులు అనేటువంటి వాళ్ళే లేరు నిల్ అని చెప్పి నాకు అందులో మెన్షన్ చేసి అది చెయ్యారు అట్లా. ఎందుకంటే అది గవర్నమెంట్ కు వ్యతిరేకమైతుంది కాబట్టి ఆర్టీఐ యాక్ట్ ఇచ్చినా కూడా వీళ్ళకు నాకు తెలిసి అంటే ఇది ఇప్పటిది కాదు, ఒక 10 ఏళ్ల కింద ఇదే ఎప్పుడో ఒకసారి ఎవరో రేట్ చేసినప్పుడు, ఎందుకంటే ఒక్కోసారి తప్పు ఉంటది, తప్పు ఉన్నప్పుడు వాళ్ళతో పోయి కొట్లాడతారు, మాది ఎందుకు కాదు ఎందుకు చేయమంటారు. అప్పుడు వాళ్ళ కాంట్రవర్సీ వచ్చినప్పుడు నువ్వు ఆఫీసులో అన్న టాపిక్ లో వచ్చినప్పుడు కొంత డిస్కస్ వచ్చింది. అప్పుడు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ వచ్చినప్పుడు కూడా అడిగినప్పుడు ఆయనకు అథెంటిక్ గా ఒకటి అప్పటి రిజిస్ట్రార్ అంటే అప్పుడు నాకు పేరు జ్ఞాపకం లేదు, బట్ ఐ నో that he got one proceedings from the district registrar, not from IC. So అంటే ఆర్టీఐ లో పెట్టినప్పుడు ఖచ్చితంగా ఆర్టీఐ అన్నప్పుడు అది గవర్నమెంట్ లో ఉన్నప్పుడే కదా ఆర్టీఐ లో ఇచ్చేది. ఇట్లా అన్అఫిషియల్ గా తీసుకున్నప్పుడు ఎవరన్నా మేము పని తీసుకుంటున్నామని ఎవరన్నా చెప్తారా అండి? కళ్ళతో చూస్తున్నాం ఆర్టీఐ ఏంది ఇంకా కాదు కదా. ఆర్టీఐ ఎప్పుడైతే దాపెట్టుకుంటామో గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆర్టీఐ బయటికి రాని విషయాలు ఏమైనా ఉంటే రావడానికి ఆర్టీఐ పనికి వస్తుంది, కళ్ళ ముందర కనపడుతుంది కదా మనకు. సో అది కాదు, కాకపోతే పని సక్రమంగా అయితలేదు అనడానికి నేను చెప్తున్నా. ఇప్పుడు మనం ఏదైతే ఎగ్జాంపుల్ గా చెప్పామో ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఇంకొక వీళ్ళు ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళు ఉన్నదే ఇందులో బాగా అనుభవం గడించి ఈ అధికార యంత్రాంగానికి బాగా మామూలు రుచి మలిపి వీళ్ళే దగ్గర నుండి ప్రతి రూపాయి కూడా ట్రాన్సాక్షన్ చేస్తారు అనేది కూడా ఒక పబ్లిసిటీ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా. ముఖ్యంగా ఈ డాక్యుమెంట్ రైటర్స్ అందరు ఎవరిని టచ్ చేసినా అదే వర్డ్ రిలీజ్ అవుతుంది. బయట ఇట్లా రియల్ ఎస్టేట్ లాంటి వాళ్ళని ఎవరైనా టచ్ చేసినా వాళ్ళ నోట్ల నుంచి కూడా ఇదే రిలీజ్ అవుతుంది. ఎందుకోసం అసలు ఇంతగా జరుగుతుందంటారు? ఆయన చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇంతకుముందు వెంకటేష్ గారు ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మన రవీంద్ర గారు చెప్పినటువంటి అంశం పరిగణలోకి తీసుకున్నట్లయితే ఈ ప్రైవేటు వ్యక్తులను ఎంకరేజ్ చేస్తూ అధికార యంత్రాంగం కేవలం వాళ్ళ మామూలు నొక్కడం కోసం వీళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు, వీళ్ళనే ప్రతి విషయంలో ముందు పెడుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏ విధమైనటువంటి అథెంటికేషన్స్ లేవు అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారు అనేది బయట జరుగుతున్నటువంటి చర్చ. దాన్ని మెయిన్గా దాంట్లో ఈ వర్క్ రావడం వీళ్ళకి తప్ప వర్క్ వేరే వాళ్ళకు కొంచెం రావడం కొంచెం వర్క్ తో పాటు కరప్షన్ అనేది ఏం లేదు, తెలియదు. వర్క్ మంచి వర్కర్స్ వీళ్ళు మంచిగా కొంచెం ఫాస్ట్ సబ్జెక్ట్ ఉన్నటువంటి వర్కర్స్. నీకు ఒక 70-80 డాక్యుమెంట్లు ఒక రోజు ఈజీగా ఏ ప్రాబ్లం లేకుండా ఎంట్రీ చేయగలుగుతారు. ఓకే ఇంకా వీళ్ళు లేరంటే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది, నిన్నటికెళ్ళి స్టార్ట్ అయింది. ఈ రోజు డాక్యుమెంట్ అవుతుంది అంటే ఈ రోజు మొత్తంలో 20 డాక్యుమెంట్లు కానీ వాళ్ళ ప్లేస్ లో అంటే టు బి ఫ్రాంక్ గా అఫీషియల్ గా తీసుకున్నట్లయితే ఈ ఎవరైతే డిఆర్ ఇటువంటి అంటే ప్రతి కస్టమర్ ఇప్పుడు ఈ రోజు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అయింది, ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక ప్రతిరోజు అయ్యాయి అనుకోండి ఆటోమేటిక్ గా ఒక అధికారాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది కదా. కంపల్సరీ అట్లా కాదు, మనం ఆలోచించాల్సి. ఇప్పుడు ఈ ప్రైవేట్ వ్యక్తులు పనిచేయడం వల్ల వాళ్ళకు
కొంత సోర్స్ వస్తుంది. Yes, yes. అంటే ఎవరే కానీ Income. ఈయన కాకపోతే ఇంకొకరు వస్తుంది. Yes, sir. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే వరకు గవర్నమెంట్ ఉద్యోగం వాళ్ళు దాంట్లో డిప్యూట్ చేస్తలేరు అంటే స్టాఫ్ లేకనే కదా. Yes. నీవు కొత్త SROలు పెడితివి, తెలంగాణ గవర్నమెంట్ కొత్త SROలు పెడితివి. ఎవరిని ఇచ్చినావు స్టాఫ్ను? అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన లేదు, అసిస్టెంట్ కాదు, MROకి ఇచ్చినావు. పెబ్బేరు MROకి ఇచ్చిండ్రు. అంటే ఉదాహరణకు చెప్తాను. Okay, okay. అంటే కొన్ని ఏరియాలో MROలకు ఇచ్చిండ్రు. అక్కడ ఎవరు స్టాఫ్ పనిచేస్తున్నారు? ఎవరో సబ్ రిజిస్ట్రార్ నుంచి వెళ్ళిన వాళ్ళు. ఇక్కడ పనిచేస్తున్న ఒక మర్చిపోయిన ఉషా అని ఒక అమ్మాయి కూడా ఇక్కడ టెంపరీ, ఆమె కూడా ఆమె ఇప్పుడు అక్కడ పనిచేస్తుంది. అంటే నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీసులు తెలుస్తావు, అది చేయడానికి అధికారం ఇస్తావు, స్టాఫ్ని ఎందుకు ఇవ్వమండి? స్టాఫ్ని ఎందుకు ఇవ్వవు? ఇంకోటి, అక్కడ ఎంత అవినీతి జరుగుతుంది, చాలా టాపిక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంత బయట పడాలంటే ఆయన ఇష్టం ఉంటే చేస్తాడంట, లేకపోతే లేదట. ఎంఆర్ఓ. నేనేమంటున్నా అంటే నీవు అసలుకు యాక్ట్ ప్రకారం, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారము నువ్వు రిజెక్ట్ చేసే అధికారమే లేదు. నీకు రిజెక్ట్ చేసే అధికారమే లేదు. ఏమన్నా తప్పు జరిగింది అని అంటే పెండింగ్ పెట్టాలి, క్లారిఫికేషన్ రాయాలి, రిజిస్ట్రేషన్ ఆపకూడదు. ఎంతో అవి భూములు లేవు అంటే ఇప్పుడు ప్రైవేటెడ్ ఏరియా ఉన్నాయి, లేదా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, సో రిజెక్ట్ చేయొచ్చు. అంటే ఏది చేసినా సర్వే నంబర్ ఆటోమేటిక్ వాళ్ళతో ఉంటుంది. విత్ ఏ రీజన్ యూ షుడ్ రిజెక్ట్, వితౌట్ రీజన్ యూ కాంట్ రిజెక్ట్. సో ఈ రకమైన ఉన్న పరిస్థితుల్లో నీవు క్లయింట్ ని సఫర్ చేయడంలో అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయి అని అంటే ఇక్కడ ఉన్న డాక్యుమెంట్ రైటర్స్ వల్లనే జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే డాక్యుమెంట్ రైటర్స్ ఎవ్వరు కూడా లైసెన్స్డ్ కాదు. లేదు లేదు, అదే చెప్తున్నా. ఇంతకుముందు ఉన్నది తీసేసింది గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళు చేసిండ్రు, ఇది మన ఎజిటేషన్ చేసిండ్రు, మాకు లైసెన్స్ కావాలని. ఇంతవరకు గవర్నమెంట్ దాని మీద దృష్టి పెట్టలేదు, ఇవ్వలేదు. అంటే వాళ్ళ లోపల ఎంప్లాయీస్ రిక్రూట్ చేయడానికి గవర్నమెంట్ కాన్సన్ట్రేట్ చేయట్లేదు, చేయడం లేదు. దీనికి ఎట్లా చేస్తుంది? అయితే అది కరెక్టే. అది ఏమన్నా కానీ ఇప్పుడు బర్నింగ్ ప్రాబ్లం ఏదైతే ఉందో అదే మనం మాట్లాడతాం. కానీ ఇన్ జనరల్ గా మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి కదా. అయితే నేనేమంటున్నా అంటే ఈ డాక్యుమెంట్ రైటర్లు కూడా ఎంతవరకు వాళ్ళకు అంటే తెలుసు. ఇప్పుడు డాక్యుమెంట్లు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, సెటిల్మెంట్ రిజిస్ట్రేషన్ ఒకటి ఉంటుంది, తర్వాత రెక్టిఫికేషన్ ఒకటి ఉంటుంది, రాటిఫికేషన్ ఒకటి ఉంటుంది, తర్వాత సేల్ డీడ్ ఉంటుంది, దాని తర్వాత రిలీజ్ డీడ్ ఉంటుంది, డిపాజిట్ ఆఫ్ రైట్ డీడ్ ఉంటుంది, మార్టిగేజ్ విత్ పొజిషన్ ఉంటుంది, మార్టిగేజ్ వితౌట్ పొజిషన్ ఉంటుంది. ఈ డాక్యుమెంట్లు ఒక్కొక్క దానికి ఒక రకమైన కాంటెంట్స్, అంటే ఒక్కొక్క దానికి ఒక రకమైన సబ్జెక్ట్ రాయాలి. ఇప్పుడు ఎంతవరకు ఈ డాక్యుమెంట్ రైటర్లు అవి రాస్తున్నారు అనే విషయాన్ని మనం ఆలోచించాల్సి వస్తుంది. ఈ రోజు మనకు కూడా ఏం తొందర అయిపోయింది అంటే డాక్యుమెంట్ ఇట్లా పోతామో రిజిస్టర్ చేసుకుంటామో తీసుకొస్తాం. దాని వల్ల ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ మీలాంటి వాళ్ళు ఉన్నారు మీ సీనియారిటీతో. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినటువంటి సిస్టమ్ ప్రకారం వెళ్తే అసలు ఏ డాక్యుమెంట్ లో కూడా ఈ ప్రొసీజర్స్ అన్ని లేవనుకోండి, దీన్ని లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో తీసుకున్నట్లయితే ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే కదా. అదే దాని రెక్టిఫికేషన్ అంటే సవరణ చేస్తున్నాం. దాని సవరణ నాకు నిన్న మొన్న నేను 2-3 సవరణ చేయించాను. ఏంటంటే ఏదో తప్పు రాయడం సరిగ్గా. ఇప్పుడు 6-7 ప్లాట్ అని రాస్తారు. 6 ప్లాట్ ఎంత 7 ప్లాట్ ఎంత రాయారు. 6ది పడమటి దిక్కు అమ్మినవా, ఉత్తరం దిక్కు అమ్మినవా, దక్షిణ దిక్కు అమ్మినవా రాయారు. 7 ఎక్కడ అమ్మినవు రాయారు. 2 క్లబ్ చేసి రాస్తారు. మళ్ళీ ఒకటి వెస్ట్ అయితే వెస్టర్న్ అవుతుంది, ఒకటి నార్థన్ అవుతుంది, మళ్ళీ అది ఈస్టర్న్ అవుతుంది. మళ్ళీ ఎట్లా అవి కామన్ బౌండరీస్ అని రాస్తారు. కానీ ఏ ప్లాట్ సైజ్ ఎంత అని రాయారు, టోటల్ గా ఒకటి రాసేస్తారు. ఇది బ్యాంకులో పనికిరాదు. కొన్ని సందర్భాల్లో ఈ ఏదైతే రిజిస్ట్రేషన్స్ ఉన్నాయో, ఉదాహరణకి 100 గజాలు లేదా 200 గజాలు ల్యాండ్ ప్లాట్ ఉంది. ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ లో ఇదే డాక్యుమెంట్ రైటర్స్ 100 గజాలు అని చెప్పేసి ఈ బ్రోకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళను కోఆర్డినేట్ చేసి అనామకులు అంటే తెలియనటువంటి వాళ్ళకి 100 గజాలని 50 గజాలే రాసేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని చేతులు దులుపుకున్నటువంటి దాఖలాలు కూడా చాలా ఉన్నాయి. అంటే అటువంటివి ఏ విధంగా సవరణ చేయడానికి అవకాశం ఉంది? అది సవరణ చేయడానికి అవకాశం ఉండదు. అది మళ్ళీ కొత్త ఇంకో 50 గజాలకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ సవరణ చేయడానికి ఉండదు. సవరణ అంటే ఏంటంటే ఓన్లీ 2 తప్పుల వరకు చెప్పండి. అంటే ఇట్లా కరెక్ట్ చేసి దిద్దినట్టుగా అటువంటివి కూడా ఉంటాయి కదా డాక్యుమెంట్స్. అది దిద్దినట్టు ఉంటే మనం అందుకే సర్టిఫికేట్ కాపీ సప్లై చేస్తాం మేము. అంటే ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కరెక్టా కాదా అని వెరిఫై చేయడం కొరకు, లేకపోతే సెర్చ్ కట్టి అక్కడ ఈ డాక్యుమెంట్ వెరిఫై చేస్తాం. సో ఈ డాక్యుమెంట్ లో ఉన్నదల్లా కరెక్టేనా, లేకపోతే ఏమన్నా దిద్దినరా, ఏమన్నా ఎక్స్టెంట్ ఎక్కువ తక్కువ రాసినరా అనే విషయాన్ని కనుగొనడానికి ఆ డాక్యుమెంట్ ఈ డాక్యుమెంట్ పెట్టి చూసి అది మనం సర్టిఫై చేస్తాం. అయితే నేను అనేది ఏంటంటే రెక్టిఫికేషన్ రాటిఫికేషన్ సంగతి పక్కకు పెడితే నువ్వు అసలు
ఈ ప్రొసీజరే సరిగ్గా లేదు. ఎందుకంటే నీవు ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్కు 2 నుంచి 4 ఉంటారు. ఈరోజు ప్రతి డాక్యుమెంట్కు ఎవరు కూడా సాక్షులను దొరకపోరు. వీళ్ళ 2 సాక్షులు ఉండాలి. ఎప్పుడు ఈ డాక్యుమెంట్ రైటర్స్ స్టాక్ విట్నెసెస్ వీళ్ళంతా. అంటే ప్రతి డాక్యుమెంట్ కు ప్రతి ఆఫీస్ నుంచి వీళ్ళిద్దరే ఉంటారు. ఒక 4 ఉన్నారు, ఒకసారి 2, ఒకసారి 2. సో ఈ రకంగా జరుగుతున్న వల్ల ఆడ ఒక్క డాక్యుమెంట్ కు ఒక్కటే వెండరు, ఒక్కటే అమ్మినవాడు, ఒక్కడే కొనినవాడు ఉంటే వాళ్ళతో పాటు 2 సాక్షులు ఉండాలి. అంటే 4 అంటే ఇప్పుడు ప్రతి డాక్యుమెంట్ కు 4 ఆడ అటెండ్ కావాలి. ఆడ 4 అటెండ్ కావాలి. సో 4 అటెండ్ అయినా 20 మందికి అంటే ఒకటేసారి 20 డాక్యుమెంట్ రావు కదా. నీవు అట్లా లేకుండా అంతమంది ఒకటేసారి ఎందుకుంటున్నారు అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు 20 డాక్యుమెంట్లు అన్నా కానీ 30 అన్నా కానీ ఆ డాక్యుమెంట్ లెక్క తీసుకుంటానంటే ఒక్కొక్క డాక్యుమెంట్ 4 లెక్క లెక్కేస్తేనంటే అంతమంది ప్రతిసారి ఎందుకుంటున్నాడా అంటే అదే విట్నెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి రిపీట్ అవుతుంది. అసలు ఇటువంటి ప్రాబ్లం నుంచి పూర్తి స్థాయిలో బయటికి వచ్చి ఈ పబ్లిక్ ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేయొద్దంటే ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు నాగర్ కర్నూలులో ఈ రకమైన పరిస్థితి లేదు. ఓకే, డాక్యుమెంట్ రైటర్లు రాసిస్తారు, లోపలికి తీసుకుపోవాలి, ఎవరు పార్టీ తీసుకెళ్ళాలి. అలాంటి సిస్టమ్ పెట్టాలి. అలాంటి సిస్టమ్ పెట్టి ఆ డాక్యుమెంట్ తీసుకొని ఆ పార్టీ ఆడ లోపల అವೆಲ್ಲ చూసుకొని ఆ దానికి నెంబర్ ఇవ్వాలి. అంటే నువ్వు వచ్చినట్టు చెయ్యి. ఒక 20 డాక్యుమెంట్లు వస్తే లైన్ గా నెంబర్లు ఇచ్చి టోకెన్ నెంబర్ పెడితే ఏ టైంకు ఒక్కొక్క డాక్యుమెంట్ కు అర్ధగంట సేపు సమయం తీసుకుంటే ఒక్కొక్కరికి చెప్తే వాడు లాస్ట్ 10 నెంబర్ ఉన్నాడు, 20 నెంబర్ ఉన్నాడు, 1 గంట తర్వాత వస్తాడు. ఆడ కూర్చోవడానికి కుర్చీలు ఉండవు, ఫ్యాన్లు ఉండవు. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ఎంత సఫకేషన్, ఎంత ఉమ్మరం పెడుతుంటది, ఎంత హ్యూమిడిటీ ఉంటుంది ఆడ అంటే చెప్పలేనంత ఉంటది. వెంకటేశ్వర గారు, ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ నుంచి పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా, దీని నుంచి బయటికి రావాలంటే అసలు ఏం జరుగుతాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో, ఏం జరిగితే బాగుంటుంది అని చెప్పేసి మీరు అంటారు? స్టాఫ్ మెయిన్ గా వీళ్ళు ఈ డాక్యుమెంట్ రైటర్స్ దగ్గర ఉండే కొంతమంది అసిస్టెంట్స్ మొత్తం తగ్గించేసి సేమ్ నార్కంలో ఉండే సిస్టమ్ చేయాలి. ఓన్లీ పార్టీసే కొన్న వాళ్ళు అమ్మిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన సాక్షులు ఈ సాక్షులను రిపీట్ చేయకుండా. ఓకే, ఇప్పుడు ఈ ప్రైవేట్ ఉద్యోగుల వల్ల ఏమైనా డిస్టర్బెన్స్ జరుగుతుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? డిస్టర్బెన్స్ ఏం జరుగుతలేదు కానీ కొంచెం వాళ్ళకు సీనియర్స్ వాళ్ళు బాగా కొంచెం వాళ్ళ నుంచే ఈజీగా అవుతున్నాయి డాక్యుమెంట్స్. కొత్త వాళ్ళు మనకు పని కావడం ముఖ్యమండి ఆడ. ఇప్పుడు కొత్త వాళ్ళని రావాలంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇమీడియట్ గా నీకు డెప్యూటీ చేస్తుందా? దానివల్ల పబ్లిక్ ఇప్పుడు ఈ రోజు 60 డాక్యుమెంట్లు ఆగిపోయినాయి. ఎవరు నష్టపోతున్నారు? పబ్లిక్ సఫర్ అవుతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఉండకూడదా ఉండాలన్నా దానికన్నా అనేదానికన్నా వాళ్ళ నుంచి ఏమన్నా అమౌంట్ కలెక్ట్ అవుతుందా, వాళ్ళ నుంచి ఏమన్నా డాక్యుమెంట్ డామినేట్ అవుతున్నాయా, వాళ్ళ నుంచి ఏమన్నా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడుతున్నాయా? మాక్సిమం వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అనేది అది తప్పు, అది 100% తప్పు. ఎందుకంటే అంటే జరుగుతున్నాయి కన్ఫర్మ్. మేము మీకు కావాలంటే విజువలైజ్ ఇస్తాము, విజువల్స్ చూపిస్తాము. ఓకే, ఇప్పుడు వాళ్ళకి తెలుసు చూపమనండి, చూపుతే అయిపోయి కదా. ఇప్పుడు మేము కూడా నమ్ముతాం కదా, మేము కూడా పబ్లికే కదా. మేమేమి రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాదు, లేకపోతే డాక్యుమెంట్ రైటర్ కాదు. మేము కూడా పబ్లిక్ నమ్ముతాం. మేము కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ సిస్టమ్ లేదు. ఇప్పుడు స్టాంప్ పెండర్ రాయకూడదు, డాక్యుమెంట్ రాయకూడదు. స్టాంప్ పెండర్ డాక్యుమెంట్, స్టాంప్ పెండర్ వేరు, డాక్యుమెంట్ రైటర్ వేరు, రాయకూడదు. మళ్ళీ ఎందుకు రాస్తున్నారు? డాక్యుమెంట్ రైటర్లు ఆఫీసులో ఎంటర్ కాకూడదు. ఎందుకు అవుతున్నారు అంటే వీళ్ళ ద్వారానే కదా ఏమన్నా పోయేది అమౌంట్. నువ్వు డైరెక్ట్ గా పార్టీ పోయి ఎవరు మన కాదండి, ఇప్పుడు పార్టీ పోయి డైరెక్ట్ గా ఈ ప్రైవేట్ వ్యక్తులను కలిసి నాది రిజిస్ట్రేషన్ చేయి, నీకు 500 ఇస్తా, నీకు 1000 ఇస్తా అని అడుగుతలేడు కదా. ఎవరు పోయి అడుగుతున్నారు? డాక్యుమెంట్ రైటర్ పోయి అడుగుతున్నాడు. అంటే డాక్యుమెంట్ రైటర్ కే అన్ని తెలవాలి, ఎవరిని అడుగుతున్నాడు, ఎవరు పైసలు ఇస్తున్నాడు. ఏమైనా పైసలు ఇచ్చేది ఉంటే డాక్యుమెంట్ రైటరే ఇవ్వాలి, డైరెక్ట్ గా పార్టీ ఇస్తే తీసుకోవాలి. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే ఇన్ని రోజులు వీళ్ళను ఈ ప్రైవేట్ వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారో
వాళ్ళు కంటిన్యూగా అవుతూ అధికారులను వాళ్ళ వైపుకు మొగ్గు చూపుకొని ఈ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కావచ్చు వీళ్ళందరూ ఇదే విధంగా జరుగుతూ అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయి పబ్లిక్ లేదండి, చాలా తప్పండి అది. దీన్ని ఏం చేస్తే మనం చాలా తప్పు. నువ్వు డైరెక్ట్ గా సబ్ రిజిస్ట్రార్ తో మాట్లాడుతున్నావు, వీళ్ళ ఆఫీస్ లో వీళ్ళు ఎవ్వరు మాట్లాడరు. నాకు తెలిసి నేను పోయినప్పుడు వాళ్ళు అసలు పబ్లిక్ తో లేదు, పిలవడం, ఫోటో దింపడం, పంపడం, పిలవడము, ఆ డాక్యుమెంట్, ఫోటో దింపిన డాక్యుమెంట్ ను ప్రింట్ చేయడం, ఇవ్వడం, ఫీడ్ చేయడం, పంపడం, అసలు వీళ్ళ కాంటాక్టే ఉండదు. అయినా నేనేం చెప్తున్నా అంటే, సపోజ్ కాంటాక్ట్ ఉంది అని కొంతసేపటికి మనం అనుకున్నా, నువ్వు వాళ్ళని డైరెక్ట్ గా వాళ్ళని ఎందుకు కలవనిస్తున్నావు? లోపలికి కంప్యూటర్ వెనుక పోయి నిలబడుతున్నారు డాక్యుమెంట్ రైటర్స్, వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరో, ఆ వెనుక పోయి ఆఫీస్ లో వెనుక పోయి ఎందుకు నిలబడుతున్నారు? వాడు ఫోటో దింపుతుంటే ఆడ ఉంటారు, ఈ వెనక నిలబడి ఈ డాక్యుమెంట్ కిందికి పైకి పెడుతుంటారు. అయితే మరి ఈ వల్ల ఎందుకు పెడుతున్నారు వాళ్ళు? అది అంటే వీళ్ళు ఉండడం వల్లనే అటువంటి జరుగుతుంది అనేది. వాళ్ళు లేకపోతే వాళ్ళు నువ్వు చేసుకో, నువ్వు వచ్చి చెయ్యి. డాక్యుమెంట్ రైటర్ ఉండడం జరుగుతుందండి ఇది. మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తా. 1 year బ్యాక్ నేను నాలా విషయంలో ఆర్టీఓ గారు తన కొట్లాడి నాలా లేకుండా చేసిన. అంటే ప్లాట్ కు నాలా అవసరం లేదు, ఈ నాలా ప్రొసీజరే వేరు అని. అయితే దాంట్లో వీళ్ళు డాక్యుమెంట్ రైటర్లు మేము చేపిస్తాము, కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా అని చెప్పి కొంతమంది డాక్యుమెంట్ రైటర్, అందరు కాదు, ఏదో కొంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఆ రకంగా డబ్బులు తీసుకున్నారని కొంత వినికిడి. నాకు తెలియదు ఎన్ని డబ్బులు తీసుకున్నారు, ఆ డబ్బులు ఎవరికి ఇచ్చారు నాకు తెలియదు. నాకెట తెలుస్తుంది? అయితే ఫైనల్ గా ఈ ప్రాబ్లం నుంచి వనపర్తి రిజిస్టర్ ఎగ్జాంపుల్ ఈ రోజే 60 డాక్యుమెంట్లు ఆగిపోయినటువంటి ఉంది. ఈ రోజు ఆగిపోవచ్చు, రేపు ఆగిపోవచ్చు, ఇది కంటిన్యూ ఇలాగే జరగవచ్చు. ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే ఏం జరిగితే బాగుంటుంది అంటే, నువ్వు ప్రైవేట్ ఎంప్లాయీని తీసుకుంటావా, గవర్నమెంట్ ఎంప్లాయీ తీసుకుంటావా అనవసరం. ఓకే, నువ్వు ఆడ ఫీడ్ చేసేవాడు, ఫోటో దింపేవాడు, ప్రింట్ తీసేవాడు ఉండాలి. నువ్వు ప్రైవేట్ వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ మాకు తెలియదు, సంబంధం లేదు, మాకు అవసరం లేదు. ఎవరుంటే మాకు ఎందుకు పని కావాలా? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్ తెచ్చినప్పుడు టోటల్గా సరిగ్గా ఉందా లేదా అని చూసి దానికి నెంబర్ ఇవ్వడమో, లేకపోతే దాన్ని ఎప్పుడో ఎంబడే ఆ పార్టీస్ అందరూ ఉన్నప్పుడే డాక్యుమెంట్ తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక 100 డాక్యుమెంట్లు ఒకటేసారి వచ్చినాయి అన్నప్పుడు దానికి టోకెన్ నెంబర్ ఇచ్చి చేయాలి. వీళ్ళెవరిని కూడా లోపలికి అలో చేయకూడదు, ఎవరిని డాక్యుమెంట్ రైటర్ని ఎవరిని కూడా లోపలికి అలో చేయకూడదు. పార్టీస్ చేయాలి, డాక్యుమెంట్ రైటర్ని చేయకూడదు. చేయాలా? ఇంకోటి ఎన్ని అయితే ఈరోజు 35-45 అంతవరకే చేయాలి. ఎందుకంటే లీగల్ ఎయిడ్స్ రావాలంటే మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ రోజు కాకపోతే 2-3 సార్లు మళ్ళీ రేపు రావాలంటే రారు. కేవలము ఈ అంటే ఈ ఏదైతే ఉందో లీగల్ హెయిర్స్ కావచ్చు, తర్వాత పబ్లిక్ కావచ్చు, సాక్షులు కావచ్చు, వీళ్ళందరినీ ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తేనే రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 3 పూలు 6 కాయలుగా లంచం విరజిల్లుతుంది ఉద్దేశంతోనే ముందుకు వెళ్తున్నారు అనేది టాక్ అన్నమాట. వాస్తవం అది. ఎందుకంటే దాంట్లో కొంత కాంప్లికేషన్స్ ఉంటాయి కాబట్టి, అది కొంత కాంప్లికేషన్స్ లేకుండా చేయాలి, ఏదో పై చేసి అటు చేసి చెయ్యన్నప్పుడు అది ఎవరికి సంబంధము? రిజిస్ట్రేషన్ ఫీడింగ్ చేసినప్పుడైతే ఏడు కదా, నువ్వు మొదలు సబ్ రిజిస్టార్ చెక్ చేసి సంతకం పెడితేనే కదా ఫీడ్ చేసేది. సో సబ్ రిజిస్టార్ కి సంబంధం అది. అసొంటివి ఏమైనా ఉంటే అంటే నేనేమంటున్నా అంటే అసొంటివి ఉన్నాయో లేవో, కానీ మొత్తం మీద అలాంటి కాంప్లికేషన్స్ రాకుండా, అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా మెయింటైన్ చేసి దాని యొక్క సరైన పద్ధతిలో నడపాల్సిన బాధ్యత సబ్ రిజిస్టార్. కాబట్టి ఈ ఉత్తానే వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటే సబ్ రిజిస్టార్ తినకుండానే వీళ్ళు తింటున్నారా? అదే అంటున్నాం, సబ్ రిజిస్టార్ తినడానికి గల కారణం మూలం అవెల్లా ఎవరు అలవాటు చేసిండ్రండి? డాక్యుమెంట్ రైటర్స్ వాళ్ళు సరిగ్గా రాసి, ఇంకోటి మనం కూడా పబ్లిక్ కూడా అట్లే ఉన్నాము, పోతాము ఎంబడే మాకు రిజిస్ట్రేషన్ కావాలంటున్నాము. అసలు వాడు రాసిన డాక్యుమెంట్ సరిగ్గా ఉందా లేదా, మా పేర్లు సరిగ్గా ఉన్నాయా? మొన్న ఒకటి చూసిన, ఒకటి విజయలక్ష్మి ఉండి ఇంకో ఆధార్ కార్డులో విజయశ్రీ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎన్నో డాక్యుమెంట్లు, ఒక 20 వస్తాయి. వాళ్ళు బిజినెస్ డాక్యుమెంట్ రైటర్స్, మనం వాళ్ళని కూడా అన్ని లేదు. సరే, వాళ్ళు కాంటెంట్స్ తప్పు రాస్తుండొచ్చు, కాంటెంట్స్ సరిగ్గా రాయకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ యొక్క నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు చేస్తున్నారు. కానీ సబ్ రిజిస్టార్ ఏం చేయాలి? ఆ డాక్యుమెంట్ సరిగ్గా ఉందా లేదా? సరిగా ఇప్పుడు భర్త ఉన్నాడు, భార్యకు సెటిల్మెంట్ ఇస్తాడు, భర్తకు భార్యకు సెటిల్మెంట్ ఇవ్వచ్చా? ఏమి ఇవ్వాలి? గిఫ్ట్ ఇవ్వాలి. తర్వాత అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్, ఒక ప్రాపర్టీ మీద ప్రీ ఎగ్జిస్టింగ్ రైట్ ఉన్న
వ్యక్తులకు మాత్రమే సెటిల్మెంట్ ఇవ్వాలి, Yes, yes. మిగతా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలి. Okay. అది కూడా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అయితే Okay. ఇవల్ల ఎవరు చేయాలి? Yes, yes. ఇవల్ల ఎవరు చేయాలి అది చెప్పండి. బాధ్యత. డాక్యుమెంట్ రైటర్ అంటే డాక్యుమెంట్ document రైటర్ writer కి- తెలియదు. Yes, yes. అంటే ఏం తెలియదు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ఉత్పత్తి. ఇంకోటి ఏంటంటే ఇవల్ల తీసుకుపోయి ఏదో డాక్యుమెంట్ ఇస్తుంటే ఎన్నని సబ్ రిజిస్ట్రార్ చూస్తాడు. యాక్ట్లోనే ఉంది, నువ్వు ఏం రాసినావో మాకు సంబంధం లేదు, సరిగ్గా ఫీజు కట్టినావా లేదా దానికి ఏదానికి ప్రాపర్టీకి సరిగ్గా ఫీజు కట్టినావా లేదా, ఆ ప్రాపర్టీ పైబిట్ ఉందా లేదా అంటే ఇప్పుడు చూస్తున్నారు. ఇంతకుముందు 5 ఏళ్ల కింద 10 ఏళ్ల కింద అయితే రాజశేఖర రెడ్డి కాలంలో అప్పుడైతే అవి కూడా రిజిస్ట్రేషన్ అయింది. బంజారా హిల్స్ లో గవర్నమెంట్ సైటే రిజిస్ట్రేషన్ అయిపోయింది. సో సరే హక్కు రాకపోవచ్చు, కానీ బ్రోకర్లు ఎవరైతే మధ్యలో మీడియేటర్స్ ఉన్నారో వాళ్ళైతే లాభం పొందిండ్రు కదా పెద్ద ఎత్తున లక్షల మీద. సో ఇదల్లా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనిషియల్ గా డాక్యుమెంట్ రాతపూర్వకం నుంచి కూడా సరైన అవగాహనతో బౌండరీస్ సక్కగా ఉన్నాయా లేవా, మనం ఇచ్చిన పని సరిగ్గా ఉందా లేదా, మనం ఇచ్చిన వాడు రాసిండు మేము చెప్తే కదా భయ్ అట్లా కాదు. మొదలు నువ్వు డాక్యుమెంట్స్ చదువుకోవాలి. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్లు ఇవల్ల ఒక పద్ధతి ప్రకారం వేయాలి. దానికి ఆన్లైన్లో డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకొని ఆ డాక్యుమెంట్స్ కాంటెంట్స్ దాంట్లో పెట్టాలి. నువ్వు దాంట్లో కాంటెంట్స్ ఏమి ఉంటలేవు. ఇప్పుడు నా స్వాధీనం గలది నీ స్వాధీనం చేసినాం, ఇక్కడ నుంచి నువ్వు పూర్తి హక్కు పుక్తాలతో అనుభవించుకోగలరు, దీనికి నాది కానీ నా వారసులు కానీ ఎలాంటి అభ్యంతరం ఉండదు. కథ అయిపోయి కింద ఒకటి రాశారు, ఇటు డాక్యుమెంట్ పలానా డాక్యుమెంట్ ద్వారా నాకు వచ్చింది. అలా అంతకుముందు ఎడికెళ్ళి వచ్చింది, ఇది ఒక్క డాక్యుమెంట్కి వెళ్ళి వచ్చింది. అంతకుముందు డాక్యుమెంట్ ఎడికెళ్ళి వచ్చింది. అసలు ఆ డాక్యుమెంట్ అంటే డాక్యుమెంట్ చూస్తేనే ఆ యొక్క ప్లాట్ హిస్టరీ, ప్లాట్ అంటే ప్రాపర్టీ అంటే వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్లాట్, ల్యాండ్, బిల్డింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అక్కడ నుంచి ఆ చరిత్ర తెలవాలి. అది చూస్తేనే అంటే ఇనిషియల్ స్టేజ్ కా నుంచి ఎట్లా పుట్టింది, ఎట్లా పెరిగింది, ఎవరెవరి చేతులు మారింది, అన్ని దాంట్లో రావాలి. అవెల్ల రాసే ఓపిక, అవెల్ల రాసే తెలివి ఇక్కడ ఎవరు ఎంతమందికి ఉంది, ఎంతమంది రాస్తే. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మన వనపర్తి డిస్టిక్ అయిందని చెప్పుకుంటున్నాము. గవర్నమెంట్ ఏమో ఇంకా 2 డిస్టిక్లు చేసింది. మళ్ళా ఏం ఫెసిలిటీస్ ఉన్నాయండి ఇక్కడ చెప్పండి. గవర్నమెంట్కి సంబంధించింది అడుగుతున్నా నేను. రిజిస్ట్రేషన్ ఆఫీస్ చూస్తే గిట్లా ఉంది, ఎంఆర్ఓ కార్యాలయం పోయి చూస్తే ఆడ ధరణి పనిచేస్తలేదు. ఎంతమందికి ఇంకా బుక్కులు కరెక్షన్ కాలేదు ఇంతవరకు. ఆడ పరిస్థితి ఆర్ఓ ఓలాగా ఉంటుంది, పాత పాస్బుక్లో ఓలాగా ఉంటుంది, కొత్త పాస్బుక్లో ఓలాగా ఉంటుంది. పాత పాస్బుక్లో పట్టా ఉంటే ఇప్పుడు పాస్బుక్లో లావని పట్టా అని వస్తుంది. ఇంత అవకతవకలు నడుస్తున్నాయి. కొంతమంది అంటే అధికార యంత్రాంగం లోపమే, పూర్తి అధికార యంత్రాంగం లోపమే. అయితే నేను చెప్పడం మర్చిపోయాను. వాడిద్దరి యంత్రాంగం అన్నప్పుడు, జిల్లా అన్నప్పుడు ఇక్కడ ఫ్రాంకింగ్ మిషన్ ఉండాలి. వనపర్తిలో ఇన్ని బ్యాంకులు ఉన్నాయి. జిల్లా హెడ్ క్వార్టర్ నిన్న మొన్న మళ్ళా ఒక 5-6 బ్యాంకులు వచ్చినాయి. ఇన్ని బ్యాంకులు లోన్లు ఇస్తున్నాయి. ఇంతమందికి అవసరం పడుతుంది. ఫ్రాంకింగ్ మిషన్ లేదు ఇక్కడ. ఈ నుంచి మనం ఆత్మకూరు పోవాలి, లేకపోతే మహబూబ్నగర్ పోవాలి. ఎందుకు ఇక్కడ లేదు? ఆన్లైన్లో చూస్తే రవిచంద్ర ఫ్రాంకింగ్ లైసెన్సీ అని ఉంటుంది. ఈయనతో పోతే నాతో లేదు అంటాడు. ఎందుకు లేదంటే నేను ఎప్పుడో తీసేసిన అంటాడు. ఆడ చూస్తే ఉంది అంటాడు. కొత్త వాళ్ళకి ఇయ్యరు. ఎందుకు ఇవ్వకూడదు? ఈ రోజు ఇన్ని సెల్ ఫోన్లు ఇన్ని అవుతున్నాయి, ఎన్నో కంపెనీలు వస్తున్నాయి, రీఛార్జ్ అవుతుంది. అది అట్లే రీఛార్జ్ అవుతుంది. ఎందుకు ఇవ్వవు నువ్వు? ఎందుకు నీవే ఒకటి ఆఫీసులనే పెట్టు. ఒకవేళ వేరే వాళ్ళకి ఇవ్వకపోతే ఆఫీసులనే పెట్టు. కానీ మొత్తం మీద అయితే ఆ ఫెసిలిటీ ఉండాలి కదా. దాని గురించి డిపార్ట్మెంట్ ఏమైనా ఆలోచన చేస్తుందా అండి? ఈ ఐసీ డిపార్ట్మెంట్ ఏమైనా ఆలోచన చేస్తుందా? ఒక సింపుల్ గా ఎంఆర్ఓలకు సబ్ రిజిస్ట్రార్ అని చెప్పి ఈ పదవి ఇస్తే వాడు చేస్తున్నాడు, పబ్లిక్ చేస్తున్నారు. ఏమన్నా పబ్లిక్ గురించి, పబ్లిక్ ఏంది మాకు ఏదైనా బెనిఫిట్స్ వస్తాయి చాలు, ఇవల్ల ఏమున్నాయి ఏం జరిగింది అంటే ఇది లాంగ్ రన్ లో తెలిసేటి. వెనకటికి అంటే ఒక 10 ఏళ్ల కింద తెలుగు అని చెప్పి వాడు ఎంత మంచి దొంగ పని నేర్చుకున్నాడు అంటే స్టాంపులు ఎక్కడ చలామణి ఉండవు, స్టాంపులు ప్రింట్ చేయాలి. అప్పుడు మళ్ళీ ఇంకా చాలా కట్టే సిస్టమ్ లేకుండే అప్పుడు 1000 కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వాడు స్టాంపులు చేసుకోవాలి, తీసుకుపోయి మీరు వాళ్ళు పెట్టుకోవాలి. అది మంచివా చెడ్డయా అవి అని అవి కౌంటర్ ఫీటా లేకపోతే ఒరిజినలా అనేది క్లారిఫై చేసే డిపార్ట్మెంటే లేదండి ఇంతవరకు. దాని కొరకు వాళ్ళు ఏం చేసిందంటే గవర్నమెంట్ ఒకటి ఏం చెప్పింది, ఆ పాత డాక్యుమెంట్లు ఏమైనా చేసుకున్న ఎలా చెల్తాయి, దాన్ని అవి ఒరిజినల్ కానీ డూప్లికేట్ కానీ దాని మీద మీరు భయపడాల్సిన అవసరం లేదని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసింది. అంటే అది సరి అయినవా
కౌంటర్ ఫీట్ స్టాంప్సా అనేది క్లారిఫై చేసే డిపార్ట్మెంటే గవర్నమెంట్తో లేకపోతే ఇంకా మీరు ఏం చేస్తారు చెప్పండి. ఓకే, అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాలలో నేను ఐజీకి రాసిన, అయితే ఐజీకి కంప్లైంట్ చేసిన, అంటే ఇది ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎందుకు ఇంతమంది జమ అవుతుండ్రని. ఆడ మినిమం ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయమని చెప్పాము. ఒకటి పక్కనే హాల్ ఉంది, అక్కడ వెయిటింగ్ హాల్ పెట్టి, తర్వాత వీళ్ళ ఏవైతే మనం డాక్యుమెంట్ తోన పోతే మనము ఈ డాక్యుమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతుంది వాళ్ళకి తెలవాలి. తర్వాత టోటల్ గా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సక్రంగా ఉంటేనే తీసుకోవాలి, నెంబర్లు ఇవ్వాలి. ఎవరిని కూడా అక్కడ ఆఫీసులో ముగపడి ఉండకూడదు, ఇవల్ల కంట్రోల్ చేయాలి. దీని విషయంలో వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులతో తీసుకుంటారా, వాళ్ళు గవర్నమెంట్ వ్యక్తులతో పని తీసుకుంటారా మనకు తెలియదు, కానీ మొత్తం మీద పని జరగాల్సిన అవసరం ఉంది. తర్వాత డాక్యుమెంట్లు కూడా పబ్లిక్ చాలా మంది ఇల్లిటరేట్స్ ఉంటారు, అందరికీ చట్టాలు తెలియవు. కాకపోతే మన భారతదేశంలో పుట్టిన అందరికి కూడా చట్టాలు తెలవాల్సిన అవసరం ఉంది. తెలియకపోతే అది మన తప్పే, అంటే గవర్నమెంట్ తప్పు కాదు. నాకు చట్టం తెలియదు, నేను పొడిచినా నాకు తెలియదు, నాకు రిజిస్టర్ చేస్తారని తెలియదు అని అంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి చట్టం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాకపోతే అంత అవగాహన, అంత కథ మనకు అంటే ఎన్నో వేల చట్టాలు ఉంటాయి కాబట్టి అది ముఖ్యం కాకుండా ఎవరైతే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రాపర్టీకి సంబంధించినవి కాబట్టి ఎన్నో ఏళ్లకు వరకు కూడా, ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు మనం బ్యాంకులో పోతాం. ఈరోజు మనకు అవసరం పడదు, రేపు ఒక 10 ఏళ్లకు మన పిల్లలకు అవసరం పడుతుంది. వాళ్ళు తీసుకుపోయి బ్యాంకులో పోతే ఆ బ్యాంక్ అయినా ఒక లీగల్ అడ్వైజర్ దగ్గర పంపిస్తే ఈ డాక్యుమెంట్ తప్పు ఉందంటే 10 ఏళ్ల కిందికి మనము వెళ్ళలేము, అవి ఎవరిని అడగలేము. అంతవరకు చేసిన వాడు బతికుంటాడా బతికి లేడా అనేది తెలియదు. కాబట్టి ఈ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ విషయంలో గవర్నమెంట్ అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క డాక్యుమెంట్ సరిగ్గా ఉందా లేదా దానికి ఒక వెరిఫికేషన్ ఉంటూ సరైన పద్ధతి ద్వారా సరైన ట్రాన్సాక్షన్స్ జరగాలని చెప్పి నేను కోరుతున్నా. దాంతోపాటు అక్కడ మినిమం ఫెసిలిటీస్, తర్వాత ఫ్యాన్లు, తర్వాత తాగడానికి కూడా వాటర్ లేదండి. అక్కడ ఎంత విచిత్రమైన పరిస్థితి, ఘోరం. వచ్చేటువంటి డబ్బులకు ఒక రోజు అంటే ఒక గంట వచ్చే డబ్బులు ఎందుకు పెడతారండి నేను అడుగుతా. నాకు ప్రైవేట్ గా వస్తాయి ఎంతమంది, నేను ఏ ఆఫీసులో వచ్చినా ప్రైవేట్ గా వచ్చే డబ్బులు ఎందుకు పెడతారు? గవర్నమెంట్ షుడ్ ప్రొవైడ్, గవర్నమెంట్ పెట్టాలి. గవర్నమెంట్ నువ్వు పెట్టకుండా అన్ని వసతులు అన్ని నువ్వు జిల్లా కేంద్రాలు అన్ని ఇస్తున్నావు, మళ్ళీ ఆడ వసతులు లేకపోతే ఏం చేస్తామండి చెప్పండి. సో ఇది అన్ని పరిస్థితులు అన్ని ఆఫీసులో ఇదే రకమైన పరిస్థితి ఉంది. ఇదే కాదు దీని కంట్రోల్ అంటే ఇది ఏమైందంటే మా తెలంగాణ గవర్నమెంట్ మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవడు చేసేటోడు ఎవడనే పరిస్థితి ఉంది. ఈరోజు ఎంపీడీఓ ఆఫీసులో కానివ్వండి, లేఅవుట్ల దాంట్లో కానివ్వండి, అన్ని రకాల ఇదే వాతావరణం ఉంది. ఈ వాతావరణం తొలగిపోవాలా, సరైన మార్గదర్శకం చేయాలి, ప్రజలను సరైన మార్గంలో నడిపించాలి. కాబట్టి ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో దృష్టి పెట్టాల్సిన నేను కోరుతున్నాను. ఓకే, సో చూసారుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వనపర్తి రిజిస్ట్రార్ కార్యాలయమే కాదు, ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వాలు సరి అయినటువంటి సిబ్బందిని నియమించకపోవటం వల్లనే ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇటువంటి వ్యవస్థను అతి త్వరగా ఈ ప్రభుత్వం కాస్త ముందు చూపుతో, ఎందుకంటే ప్రభుత్వానికి అత్యంత ఆదాయ వనరు ఉన్నటువంటి సెక్టార్ ఏదైతే ఉందో దాన్ని కాన్సన్ట్రేట్ చేయకుండా ఈ విధంగా చేయడం వల్లనే ప్రజలు, తర్వాత ఇటు అధికారులు, తర్వాత కామన్ వ్యక్తులు కూడా అందరూ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులను చూస్తున్నామని చెప్పేసి మన వెంకటేష్ గారు, తర్వాత అడ్వకేట్ మున్నూరు రవీందర్ గారి ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు లేదా ప్రభుత్వ వ్యక్తులు కావచ్చు, ఉన్నటువంటి సిస్టమ్ని సరైనటువంటి విధానంలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. మరొక అంశంలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీట్ ద న్యూస్ టీవీ, యువత గుండె చప్పుడు. నేను మీ బిఎం హరి.